सबको मेरा प्रणाम। मेरा नाम डी रत्नप्रिया। मैं KGBV पेद्दारवीडु प्रकाशम जिले में हिंदी अध्यापिका रूप में काम कर रही हूँ। कैसे है बच्चों, सब ठीक है ना? मैं भी ठीक हूँ। बच्चों, आज हम 9वीं कक्षा छात्रों के लिए तारे जमी पर नामक उपवाचक पाठ के बारे में सीखेंगे। बच्चों, आज हमारा पाठ तारे जमी पर एक उपवाचक पाठ। इस पाठ एक समीक्षा पाठ है। సమీక్ష माने ఒక సినిమా కథ, సినిమా తీసినటువంటి ఒక హిందీ సినిమాకు సంబంధించిన ఒక కహాని రూపంలో మనకి ఈ तारे जमी पर భూమి మీద తారలు, 9वीं कक्षा छात्रों के लिए भूमि మీద तारे जमी पर इस पाठ के बारे में सीखेंगे। इस पाठ एक సినిమా, ఈ సినిమా రూపంలో తీసినటువంటి సినిమా కహాని రూపంలో మనకి ఇక్కడ 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది। ఈ పాఠంలో మరి నటీనటులు ఎవరు, ఈ పాఠాన్ని నిర్మించింది ఎవరు, ఎవరు నటించారు, వారి గురించి మనము తెలుసుకుందాం। एक बार देखिए, तारे जमी पर उपवाचक पाठ 9वीं कक्षा छात्रों के लिए तारे जमी पर। पहला, निर्माता निर्देशक आमिर खान, गीत प्रसून जोशी, संगीत शंकर अहसान लाय, कलाकार आमिर खान, दर्शिल सफारी, टिस्का चोपड़ा, विपिन शर्मा, सचेत इंजीनियर। निर्माता निर्देशक అంటే మరి ఈ సినిమాని తారే జమీ పర్ అనేటువంటి ఒక సినిమాని నిర్మించినటువంటి నిర్మాత దర్శకుడు ఆమిర్ ఖాన్ గారు। ఈయన హిందీ సినిమా యాక్టర్। తర్వాత గీత్ అంటే ఈ గీత పాటలు, ఈ సినిమాలో ఉన్నటువంటి పాటలు రాసింది ప్రసూన్ జోషి। సంగీత్ అంటే ఈ యొక్క సినిమాకి పాటలకు మ్యూజిక్ కనిపెట్టింది శంకర్ అహసాన్ లాయ్। కళాకార్ ఆమిర్ ఖాన్, దర్శిల్ సఫారీ, టిస్కా చోప్డా, విపిన్ శర్మ, సచేత్ ఇంజనీర్ అనేటువంటి వారు ఈ యొక్క సినిమాలోని నటించినటువంటి వారు। బచ్చో, ఈ తారే జమీ పర్ పాఠ్ మే మరి ఈ సినిమా కథ ఏమిటి, ఈ యొక్క పాఠం ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నారు అనేది మనము తెలుసుకుందాం। देखे पहला अनुच्छेद, बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं। वे कल के नागरिक हैं। आजकल प्रायः घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है। कई लोग यह नहीं सोचते कि बच्चों के मन में क्या है, वे क्या सोचते हैं, उनके क्या विचार है। बच्चों, बच्चे ఓస్ కి బూందోంకి తరహ్, ఓస్ కి బూందోంకి అంటే మరి మంచు బిందువులు వంటి చిన్న పిల్లలు మనస్తత్వము మంచు బిందువుల లాగా మరి పవిత్రమైన మనసు కలిగినటువంటి వారు। తర్వాత వే కల్కే నాగరిక, నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా, అలాగే వీరు రేపటి పౌరులు। आजकल प्रायः घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है। మరి ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు తమ మరి సంతానము బిడ్డలు టాపర్స్ గాను ర్యాంకర్స్ గా తయారవ్వాలని కోషిష్ అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। కై లోగ్ యహ్ నహీ సోచ్తే కి బచ్చోं के मन में क्या है। అయితే పిల్లల మనసులో ఏమున్నది, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వే క్యా సోచ్తే హై, ఉన్కే క్యా విచార్ హై, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వారి యొక్క తలంపులేంటి, వారు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మరి ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించరు అని ఇక్కడ తెలియజేస్తున్నారు। इन्हीं प्रश्नों के आमिर खान ने अपनी फिल्म तारे जमी पर में उठाया है। इन्हीं प्रश्नों में क्या क्या प्रश्नों है, क्या क्या सोचते हैं, वे क्या सोचते हैं, उनके क्या विचार है, బచ్చో मन में क्या है, ఇలాంటి ప్రశ్నలన్నిటికి కూడా మరి పిల్లల యొక్క మనస్తత్వాన్ని గురించి ఆమిర్ ఖాన్ గారు మరి హిందీ ఫిల్మ్లో తారే జమీ పర్ అనేటువంటి ఆ పాఠం ద్వారా తెలియజేయడం చేశారు। ఫిల్మ్ కి కహాని ఇస్ ప్రకార్ హై, మరి ఈ యొక్క సినిమా యొక్క కథ ఈ విధంగా ఉన్నది। సబ్మే హై బచ్చో, ఈ ఫస్ట్ పేరాలో ఉన్నటువంటిది చిన్నపిల్లల యొక్క మనస్తత్వము, మరి మంచు బిందువులాగా పవిత్రంగా ఉంటారు। ప్రతి ఫ్యామిలీలో కూడా
పిల్లల్ని టాపర్స్గా చక్కని ర్యాంకర్స్గా చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ పిల్లల మనసును తెలుసుకోరు. వారి మనసులో ఏమున్నది, వారు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఎవరు కూడా మరి ఆలోచించడం లేదని ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ తారే జమీ పర్ అనేటువంటి పాఠంలో అమీర్ ఖాన్ గారు మనకి తెలియజేస్తున్నారు. మరి ఒకసారి చూడండి, ఫిల్మ్ కి కహాని ఇస్ ప్రకార్ హై. कहानी ఈ ప్రకారంగా ఉన్నది. 8 वर्षीय ईशान अवस्थी का मन पढ़ाई के बजाय कुत्तों మచలియం और पेंटिंग में लगता है. 8 वर्षीय ఈశాన్, ఈ యొక్క సినిమాలో అబ్బాయి పేరు ఈశాన్, 8 సంవత్సరాల బాలుడు. ఈశాన్ అసలు పేరు దర్శిల్ సఫారీ అనేటువంటి అబ్బాయి ఈ సినిమాలో మరి నటించాడు. ఆ అబ్బాయి పేరు ఈ యొక్క కథలో ఈశాన్. ఈయన 8 సంవత్సరాల బాలుడు. అతని మనసుంట మన్ పడాయికే బజాయ్, పడాయి చదవటానికి బదులుగా కుత్తం మసిలియం ఆవిరు పెయింటింగ్ మీద లగతా హై, కుక్కలు చేపల బొమ్మలు వేయడానికి పెయింటింగ్ వేయటం మీద అతని మనసు ఎక్కువ కూడా ఉంటుంది, కానీ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదంట. उसके माता चाहते हैं कि वह अपनी पढ़ाई पर ध्यान दे लेकिन कोई नतीजा नहीं निकलता. उसके మాతా పిత, అతని పేరెంట్స్ ఇద్దరు కూడాను ఈ అబ్బాయి చక్కగా చదువుకుంటే బాగుండు అని కోరుకుంటారు. కానీ మరి లేకిన్ కోయి నతీజీ నహి అంటే ఏం ప్రయోజనమో ఫలితం ఏమి కూడా లేదనమాట. ఈశాన్ ఘర్ పర్ మాతా పితాకి డాంట్ ఖాతా హై. ఎప్పుడు కూడా మరి ఈశాన్ ఇంట్లో బాగా చదువుకోమని డాంట్ ఖాతా మానే మందలిస్తూ ఉంటారు. ఆవిడ స్కూల్ మే అధ్యాపకంకి, స్కూల్లో టీచర్స్ కూడా అతన్ని నువ్వు బాగా చదువుకో అని మందలిస్తూ ఉంటారంట. కోయి భీ यह जानने की कोशिश नहीं करता कि ईशान पढ़ाई पर ध्यान को क्यों नहीं दे रहा है. इसके बजाय वे ईशान को बोर्डिंग स्कूल भेज देते हैं. మరి కోయి బి యహ్ జానే, ఎవ్వరు కూడా అంటే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ మరి ఎవ్వరు కూడా ప్రయత్నం చేయలేదు. ఏమని, ఈశాన్ చదువు మీద ఎందుకు ధ్యానం చేయడం, ఎందుకు ఉంచడం లేదు, చదువు మీద ఎందుకు శ్రద్ధ ఉంచడం లేదు అనే విషయాన్ని టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఆలోచించలేదంట. ఇస్కే బజాయ్ వే ఈశాన్ కో బోర్డింగ్ స్కూల్ భేజ్ దేతే హై. ఈ యొక్క ప్రయత్నంలోనే అతన్ని బోర్డింగ్ స్కూల్లో పంపించడం జరిగింది. బోర్డింగ్ స్కూల్ అంటే ఒక రకంగా హాస్టల్ అనమాట. ఆ హాస్టల్కి ఈశాన్ని మరి తల్లిదండ్రులు హాస్టల్కి పంపించడం జరిగింది. నెక్స్ట్ పేరా देखिए, पेज नंबर 20. पेज नंबर 20 में पहला अनुच्छेद. खिलखिलाता ईशान वहां जाकर मुरझा जाता है. కళకళలాడుతూ సంతోషంగా ఉండేటువంటి ఈశాన్ మరి ఆ యొక్క బోర్డింగ్ స్కూల్కి వెళ్ళగానే ముర్జా జాతా హై అంటే ముడుచుకొని ఉండటము, ఎవరితో మాట్లాడకుండా తను ఒక్కడే మరి మౌనంగా ఉంటున్నాడు. ముర్జా జాతా హై. वह हमेशा सहमा और उदास रहने लगता है. మరి ఎప్పుడు కూడా సహమం అనే సంకోచంగా భయపడుతూ, అవరు ఉదాస్ రహనే అంటే నిరాశతోటి అలా ఒంటరిగా తను ఎవరితో కలవకుండా ఇలా సంకోచంగా నిరాశతో ఉంటున్నాడు హాస్టల్లో. उस पर निगाह जाती है कला अध्यापक रामशंकर निकुम सर उसकी उदासी का पता लगता है और उन्हें पता चलता है. ఈ సమయంలో కళా అధ్యాపక్ అంటే ఆర్ట్ టీచర్గా వచ్చినటువంటి రామ్ శంకర్ నిఖుంబు అంటే అమీర్ ఖాన్ అనమాట. ఈ పాత్ర రామ్ శంకర్ నిఖుంబు, ఈయన సినిమాలో ఈయన పాత్ర పేరు అమీర్ ఖాన్ గారు. మరి ఆ యొక్క స్కూల్కి కళా అధ్యాపక్ రూపమే ఆయే హై. మరి ఆయన ఆర్ట్ టీచర్గా వచ్చి తర్వాత నికుమ్ సార్ ఉస్కి ఉదాసీగా పతా లగతా హై और उनके పతా చల్తా హై. ఈ అబ్బాయిని గమనిస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉండడము, ఈశాన్ మరి ఎందుకు ఇలా ఉంటున్నాడని ఆయన గమనించడం మొదలుపెట్టాడు అనమాట. चलता है कि ईशान बहुत प्रतिभाशाली है लेकिन डिस्लेक्सिया की समस्या के पीड़ित है. మరి నికుమ్ సార్ ఈ అబ్బాయిని గమనిస్తూ ఉన్నాడు. చక్కగా అతనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే ఈశాన్ మరి బహుత్ ప్రతిభాశాలి, చాలా తెలివైన విద్యార్థి, చాలా తెలివైన అబ్బాయి అని తెలుసుకున్నాడు. అంతేకాకుండా అతను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడని ఆయన గమనించినప్పుడు మరి డిస్లెక్సియా అనేటువంటి ఒక వ్యాధితో ఇతను బాధపడుతున్నాడని, ఒక సమస్యతో బాధపడుతున్నాడని ఇక్కడ మరి ఆర్ట్ టీచర్ అయినటువంటి రామ్ శంకర్ నికుమ్ సార్ గమనించడం జరిగిందనమాట. ఈ యొక్క మరి డిస్లెక్సియా అంటే ఆ సమస్య యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఉస్సే అక్షరం కో పడనే మే తక్లీఫ్
होती है। अपने प्यार और दुलार से निकुम सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने లాతే హై। ఈ యొక్క డిస్లెక్సియా అనేటువంటి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అక్షరాలు చదవకపోవడము, ఆ అక్షరాలు చదవడం కష్టము, తక్లీఫ్ అంటే చాలా కష్టంగా ఉండడము, అక్షరాలు కదులుతున్నట్టు కనిపించడము, ఆ అక్షరాలని అద్దంలో చూసి చదవడము, అలాంటి సమస్యతోటి బాధపడుతూ ఉన్నాడు। అయితే ఈ సమయంలో ఈ యొక్క ఆర్ట్ టీచర్ అటువంటి రామ్ శంకర్ నికుమ్ సార్ ఏం చేశారంటే అపనే ప్యార్ ఔర్ దులార్, అతను ప్రేమతోటి దులార్ మానే లాలన అంటే బుజ్జగిస్తూ ఆయనతో చక్కగా ఎఫెక్షన్ పెంచుకొని అబ్బాయితోటి అతని ఈశాన్కే అందర్ చిపి అతని లోపల దాగి ఉన్నటువంటి ప్రతిభ సబ్సే సామ్నే లాతే హై, అందరికీ కూడా చూపించే ప్రయత్నము చేశాడు। ఈ అబ్బాయి చాలా తెలివైన వాడు, మంచి ప్రతిభ కలిగిన వాడు అని అందరి ముందు తెలియజేయడము జరిగిందనమాట। కహాని సరళ హై జిస్సే आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा। కహాని అంటే కథ ఇలా సీరాగా సాగిపోతూ ఉన్నది। ఇక్కడ మరి ఈ యొక్క సినిమాలో అమీర్ ఖాన్ గారు మరి అసాధారణమైనటువంటి ఒక పద్ధతిలో ఈ యొక్క అబ్బాయి మనస్తత్వం గురించి, పిల్లల యొక్క పరిస్థితి గురించి తెరపైన చూపించడం, అద్భుతంగా చూపించడం మనకి జరిగింది। పటకథకి బునావట్ ఏకదం చూస్తూ హై, ఈ చిత్రకథ అల్లిక చాలా చురుకుగాను చాలా చక్కగా ఆయన మరి సృష్టించడం జరిగింది। చోటే చోటే భావాత్మక దృశ్య రకే గయే హై జో సీదే దిల్ కో చూ జాతే హై, చిన్న చిన్న భావాత్మకమైన సన్నివేశాలు కూడా చక్కగా అమీర్ ఖాన్ గారి యొక్క సినిమాలో మనకు చూపించడము, అవన్నీ కూడా మన హృదయాన్ని తాకటం, ఆ యొక్క దృశ్యం చూసిన వెంటనే మన హృదయానికి అత్తుకునే విధంగా చక్కగా వర్ణించి మరి చక్కగా ఈ సినిమాలో ఈ సన్నివేశాలను ఆయన మరి చిత్రించడం జరిగిందనమాట। नेक्स्ट पैरा, ईशान का स्कूल से भगाकर सड़कों पर घूमना, ताजी हवा में सांस लेना, बिल्डिंग को कलर होते देखना, फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, बर्फ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताजा हो आती है। ईशान स्कूल के भागाकर स्कूल నుంచి పారిపోయి మరి సడకోం పర్ घूमना అంటే రోడ్లపై తిరగడము, తర్వాత తాజీ హవా మే సాస్ లేనా, ఆ యొక్క బాగా చక్కని మంచి చల్లని గాలిని పీల్చుకుంటూ, బిల్డింగ్కే కలర్ హోతే దేకనా, బిల్డింగ్కి వేసినటువంటి ఆ భవనాలకు వేసినటువంటి రంగులు చూసుకుంటూ, ఫుట్పాత్ పర్ రహనే వాలా బచ్చం రోడ్ల పక్కన జీవించేటువంటి చిన్నపిల్లలు చక్కగా ఆజాదీసే స్వతంత్రంగా ఎటువంటి మరి ఆంక్షలు లేకుండా చక్కగా వాళ్ళు ఆడుకోవడము అది చూసినప్పుడు అతను ఉదాస్ హోనా బరఫ్ కా లడ్డు అనే మరి ఐస్ను ఒక గడ్డలాగా చేసి ఒక పుల్లకు ముచ్చిస్తారు, చిన్నప్పుడు మనం తింటూ ఉండేవాళ్ళము, అలాంటి ఐసులు తినే దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఆ అబ్బాయి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు। ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా कई लोगों को अपने बचपन की याद ताजा हो जाती है, ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సన్నివేశాలు రోడ్ల మీద తిరగడము, పిల్లలతో ఆడుకోవడము, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ గడ్డ ఐసు తినడము, ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ బాల్యము గుర్తు వస్తుంది। అలా బాల్య సంఘటనలు గుర్తుకొచ్చే విధంగా ఈ యొక్క సన్నివేశాన్ని చిత్రించడము జరిగిందండి। सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से ఉభారి గయి హై। మరి సబ్సే బడి అన్నిటికంటే మనం చెప్పుకోవాల్సిన విషయం, గొప్ప విషయం ఏంటంటే మరి పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆ ప్రతిభను చాలా అందంగా వర్ణించి చూపించడం ఈ సినిమాలో జరిగింది। फिल्म के अंत में इसका परिचय ईशान के चित्रकारी के होता है। चित्रकारी प्रतियोगिता में उससे प्रथम पुरस्कार मिलता है। इसी दृश्य में अमीर ने उसकी मासूमियत को अपने चित्र से उभारा है। మరి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నిటికంటే కూడా చెప్పుకోవాల్సిన విషయం, ఈ సినిమాలో ముఖ్యమైన విషయం మనకు తెలియజేసిన విషయం ఏంటంటే మరి ఆ పిల్లల్లో ఉండేటువంటి ప్రతిభను ఏ విధంగా మనం బయటికి తీసుకురావాలి, వారిని ఎలా ప్రతిభావంతులుగా చేయాలి అనే అంశం ఒకటి। అంతేకాకుండా ఈ సినిమా చివరిలో ఇస్కా పరిచయ ఈశాన్కే చిత్రకారి అంటే మూడిగా ఉదాస్ మరి చాలా మరి అమాయకత్వంగా ఉండేటువంటి ఆ ఈశాన్లోని ఒక చిత్రకారుడిగా తయారు చేస్తాడనమాట ఈ యొక్క ఆర్ట్ టీచర్ అయినటువంటి ఈయన శంకర్, ఈయన నికుంబ్ సారు
అయితే ఈయన చిత్రకారుడుగా అతను తయారు చేసి అతన్ని చిత్రకారి ప్రతియోగితామే ఉసే ప్రథమ పురస్కార్, ఆ చిత్రకళ పోటీల్లో ప్రతియోగిత అంటే పోటీలో, ఆ పోటీ కాంపిటీషన్లో అతను ఒక ప్రథమ స్థానము ఫస్ట్ ప్రైజ్ పొందుకునే విధంగా అతన్ని తయారు చేయడం కూడా ఈ సినిమాలో గొప్ప విషయం అనమాట. ఫిల్మ్ కే అంతిమే ఇస్కా పరిచయ్ ఈశాన్ కే చిత్రకారి సే హోతా హై, చిత్రకారుడుగా అతన్ని తయారు చేయడము, చిత్రకారి ప్రతియోగితామే ఉస్సే ప్రథమ పురస్కార్ మిల్తా హై, ఈ యొక్క చిత్రకళ పోటీల్లో కూడా ఈశాన్ చక్కగా ఒక మొట్టమొదటి ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ సంపాదించడం జరిగింది. ఇसी दृश्य में आमिर ने उसकी मासूमियत को अपने चित्र से उभारा है, ఈ యొక్క చిత్రకారుడుగా తయారు చేసి ఈశాన్ ద్వారా ఒక మంచి చిత్రాన్ని గీయించి ఆ చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు చేయడమే కాకుండా అమీర్ ఖాన్ మాసుమియత్ అంటే నిరపరాధత్వము లేదా అమాయకత్వంతో కూడినటువంటి అతని యొక్క ఈశాన్ యొక్క చిత్రాన్ని కూడా మరి గీయడం జరిగిందనమాట. ఈ చిత్రకో भी पुरस्कार दिया जाता है. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इसका प्रमाण ही यह ఫిల్మ్ హై. ఇక్కడ మనం ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఈ చిత్రంలో మనం ఇంకా తెలుసుకోండి ఏంటంటే ఒక విద్యార్థి టీచర్ యొక్క ప్రోద్బలంతో ప్రోత్సాహంతో అతన్ని నేర్పించినటువంటి మంచి మంచి విషయాలతోటి ఒక మంచి చిత్రకారుడిగా తయారవడం అనేది ఈ యొక్క కథలో మనం తెలుసుకోవాలి. इस चित्र को भी पुरस्कार दिया जाता है. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे, మరి ఆ యొక్క ఉపాధ్యాయుని యొక్క ప్రేరణతో అతను ఎలా ముందుకు వెళ్ళి ఆగే బడ్ సక్తా హై, ఇస్కా ప్రమాణ హి యహ్ ఫిల్మ్ హై. ఈ సినిమా యొక్క ముఖ్యమైన కథ ఏంటంటే ఒక విద్యార్థిగా మరి ఎటువంటి విషయాల్లో కూడా ముందుకు వెళ్లకుండా మూడిగా ఉన్నటువంటి ఆ విద్యార్థిని ఒక మంచి చిత్రకళలు వేసేటువంటి మంచి కళాకారుడిగా తయారు చేసి టీచర్ యొక్క ప్రేరణతోటి ఈశాన్ ఎలా ముందుకు వెళ్ళాడు అనేది ఈ చిత్రం యొక్క ముఖ్యమైన కథ. ఈశాన్ కి భూమిక మే దర్శిల్ సఫారీ ఇస్ ఫిల్మ్ కి జాన్ హై. ఈ మొత్తం మీద ఒక్కసారి మనం గమనించినట్లయితే సినిమా మొత్తానికి కూడా ఈ యొక్క దర్శిల్ సఫారీ అనేటువంటి అబ్బాయి యొక్క నటన, అతను అభినయించడం అనేది ఈ సినిమాకి ప్రాణం. జాన్ అంటే ప్రాణం అనమాట. ఈశాన్ కి భూమిక మే దర్శిల్ సఫారీ ఇస్ ఫిల్మ్ కి జాన్ హై, విశ్వాస్ హై కి నహీ హోతా హై యహ్ బచ్చా అభినయ కర్ రహా హై. మనం ఇంకా గమనించినట్లయితే ఈ సినిమాలో అబ్బాయి దర్శిల్ సఫారీ అనేటువంటి అబ్బాయి నటిస్తున్నాడు అంటే ఎవరు కూడా నమ్మరు. అతను నటించాడు కాదు, జీవించాడని మనం చెప్పొచ్చు అనమాట. అబ్బాయి సినిమాలో నటించడం కాదు, చక్కగా జీవించినట్లు అంత చక్కగా తన ముఖంలో భావాన్ని తెలియజేశాడు. మాసూమ్ సే దేఖనే వాలే ఇస్ బచ్చోం నే భై, క్రోధ్, उदासी और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया. ఈ అబ్బాయి అమాయకమైనటువంటి తన ముఖంలో భయము, క్రోధము, తర్వాత నిరాశ మరియు హాస్యము కూడా తన భావాలు చక్కగా చూపించాడు. మరి ఇందుకేనేమో అతనికంట అసలు ఈ యొక్క సినిమాలో డైలాగ్ ఏం లేవు, ఓన్లీ అతను అభినయించడం మాత్రమే చెప్పారు. ఆ అభినయంతోటే చాలా చక్కగా ఈ యొక్క ఈశాన్ చక్కగా నటించాడు. షాయద్ ఇస్లియే ఉసే సంవాద్ కమ్ దియే హై, అతని సంభాషణలు అనేవి కూడా చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతని నటనతోటి తన అభినయంతో చక్కగా మరి తన భావాన్ని తెలియజేసి చెప్పాడనమాట. కాబట్టి ఈ ఒక ఉపాధ్యాయుడు 8 సంవత్సరాల పిల్లవాడి మనోభావాలను, అతని ప్రతిభను గుర్తించి తనకు మార్గదర్శకంగా నిలబెట్టడము, అతని ప్రతిభ అందరికీ తెలిసేలా చేయడము ఈ సినిమా యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం అనమాట. ఒక చిన్న పిల్లవాడు అంటే ఈ పాఠం ద్వారా, ఈ సినిమా ద్వారా అమీర్ ఖాన్ గారు మనకు తెలియజేసేది ఏంటంటే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ చిన్నపిల్లలు ఆ చదువుకునే బిడ్డల్లో మరి ఎటువంటి తలంపులు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ మనస్తత్వం ఏంటని తెలుసుకొని వారిని విద్యావంతులుగా చేయాలన్నమాట. మరి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ చిన్నపిల్లల యొక్క మనసును తెలుసుకొని ఆ మనసును వారి యొక్క మంచి దారిలో నడిపించాలని ఈ యొక్క సినిమా, ఈ యొక్క కథ యొక్క మరి. కాబట్టి బచ్చో మరి ఈ యొక్క పాట మరి సమీక్షా పాఠము, ఇది
ఈ యొక్క ఉపవాచక పాఠము సమీక్షా పాఠం అంటే ఒక సినిమాలోని కథని మనకి ఇక్కడ నవీ కక్షలో మరి ఒక సినిమాలోని కథని కహాని రూపంలో మనకి ఇవ్వడము జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక ఉపాధ్యాయుని యొక్క ప్రేరణతో చిన్న పిల్లవాడు ఎంత ఒక ప్రయోజకుడిగా అయ్యాడనే విషయాన్ని మనము గుర్తెరగాలి. తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డల మనసులో ఏముందో, వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలనుకున్నారు తెలుసుకొని ప్రవర్తించాలని అమీర్ ఖాన్ గారు తన యొక్క సినిమా ద్వారా సమాజానికి తెలియజేయడము జరిగిందనమాట. एक बार కొన్ని మీనింగ్స్ చూద్దాం, శబ్దార్థం చూద్దాం. చూడండి, తారే జమీ భర్. చూడండి శబ్దార్థం, ఓస్ కి బూంద్ అంటే మంచు బిందువులు. ఓస్ కి బూంద్ మంచు బిందువులు. కోషిష్ ప్రయత్నము. బజాయా బదులుగా. నతీజా ఫలితము. డాంట్ కాత మందలించుట. కిల్కిలాత పువ్వుల నవ్వుట. ఉదాస్ నిరాశ. సహ్మా సంకోచంగా భయంగా. दुलार लालना। बच्चों एक बार देखिए उत्तर पुस्तिका में लिखिए। नेक्स्ट देखे, छिपी दागी उन्ना, पटकदा चित्रकदा, बुनावट अल्लिका, चुस्त चुरुकैना, भगाकर पारिपोवट, बचपन बाल्यमु, उभारी चूपिंचुट, प्रतियोगिता पोटी, मासूमियत అమాయకత్వం అమాయకమైన లేదా అమాయకత్వము. చిపి పట్కద బునావట్ చుस्त भगाकर बचपन उभारी प्रतियोगिता मासूमियत। एक बार देखिए नोट पुस्तक में लिखिए। बच्चों एक बार देखिए पृष्ठ संख्या 21 में 4 प्रश्न दिया गया है। क्वेश्चन आंसर చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈశాన్ కైసా బాలక్ హై. ఈశాన్ అనేటువంటి పిల్లవాడు ఎటువంటి వాడు? ఈశాన్ 8 वर्षीय लड़का है। वह फिर भी पढ़ाई के प्रति उनका मन लगता नहीं। पढ़ाई के बजाय कुत्ते, मछलियाँ और पेंटिंग में उनका लगता है। ఈశాన్ 8 సంవత్సరాల బాలుడు. అతను చదువు కంటే కూడా కుక్కల బొమ్మలు వేయడానికి, చేపల బొమ్మలు వేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుండేవాడు. అతను చదువు మీద ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. बच्चों एक बार देखिए नोटबुक में लिखिए। दूसरा प्रश्न देखिए, बच्चों की प्रति निकुम सर के विचार कैसा है. మరి చిన్న పిల్లల పట్ల నికుమ్ సార్ యొక్క మరి ఉద్దేశం ఏంటి? చూడండి జవాబు చూడండి. निकुम सर के अनुसार बच्चों ओस की बूंदे की तरह शुद्ध और पवित्र होते हैं.
నికుమ్ సార్ యొక్క ఉద్దేశం ఆయన పద్ధతి ఆయన ఉద్దేశం ప్రకారము చిన్నపిల్లల యొక్క మనసు ఓస్కి బూందే మనం చెప్పుకున్నాం కదా, మంచు మంచు బిందువులు అంటే పవిత్రమైన మన శుద్ధమైన స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వారు. उनके सारे विचार बच्चों के अंदर छिपी प्रतिभाओं को बाहर लाना और उन्हें प्यार तथा दुलार से दिखाना दुलार से देखना ही है. उनके सारे విచార్ వారిలో ఉన్నటువంటి మొత్తం మరి మనసునంతా అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ మనసులో ఉన్న విచారాలన్నీ కూడా కనుక్కోవాలి. అంతేకాకుండా వారి లోపల దాగి ఉన్నటువంటి ప్రతిభను కూడా, వారిలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి బాహర్ లాతా హావులు బయటకు తీయాలి వాళ్ళ యొక్క మరి ప్రతిభాశాలి యొక్క తత్వాన్ని. అలాగే వాళ్ళ ప్రేమతో మరియు దులార్ అంటే లాలనతో వాళ్ళని చూసుకోవాలి అని నికుమ్ సార్ యొక్క ఉద్దేశం. చిన్నపిల్లలు మంచు బిందువు లాంటి పవిత్రమైన మనసు కలిగిన వారు, స్వచ్ఛమైన మనస్తత్వం కలిగిన వారు. వారిని సున్నితమైన మనసుతో చూడాలి, చాలా ప్రేమతో లాలనతో చూసి వారిని ప్రతిభాశావంతులుగా చేయాలి అని నికుమ్ సార్ యొక్క ఉద్దేశము. మరి సెకండ్ క్వశ్చన్ కూడా రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి, ఒకసారి చూసి నోట్బుక్లో రాయండి. बच्चों, तीसरा प्रश्न देखिए, बच्चों के जीवन में పాఠశాల की क्या भूमिका होनी चाहिए. పిల్లల యొక్క జీవితంలో పాఠశాల యొక్క బాధ్యత ఏంటి? ఆన్సర్ రాస్తున్నాను చూడండి. बच्चों के जीवन में बच्चों के जीवन में पाठशाला का महत्वपूर्ण स्थान है. महत्वपूर्ण स्थान है. बच्चों को सुयोग नागरिक बनाने में पाठशाला का भूमिका इस प्रकार है. मानसिक शिक्षा के एक मानसिक शिक्षा के साथ शारीरिक शिक्षा पर भी ध्यान देना चाहिए.
बच्चों में छिपी हुई कलाओं के बच्चों में छिपी हुई कलाओं के ढूंढकर उन विकास करना चाहिए। तीसरा पॉइंट, बच्चों को सर्वांगीण विकास करना मुख्य ध्यान होना चाहिए। फोर्थ वन, जो बच्चों को पढ़ने लिखने तकलीफ होती है, तो बच्चों थर्ड क्वेश्चन देखिए, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होनी चाहिए? బాలుల యొక్క జీవితంలో పాఠశాల యొక్క ముఖ్య పాత్ర ఏమిటి? बच्चों के जीवन में పాఠశాల का महत्वपूर्ण स्थान है। మరి బాలల జీవితంలో పాఠశాలకు చాలా మహత్వపూర్ణమైన గొప్ప స్థానము ఉన్నది। बच्चों को सुयोग्य नागरिक बनाने में पाठशाला का भूमिका इस प्रकार है। చిన్న పిల్లల బాలులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మరి ఈ క్రింది విధమైనటువంటి మరి పనులు ఆ యొక్క పాఠశాలలో జరగాలి అని చెప్తున్నారు। ఫస్ట్ పాయింట్ వైజ్ రాశాను చూడండి। ఫస్ట్ పాయింట్, मानसिक शिक्षा के साथ शारीरिक शिक्षा पर भी ध्यान देना चाहिए। వారు మానసికంగాను శారీరకంగా కూడా మరి చక్కగా ఉండటానికి వాళ్ళ మీద పిల్లల మీద దృష్టి ఉంచడం ముఖ్యమైన ఉద్దేశము। मानसिक शिक्षा साथ शारीरिक शिक्षा पर भी ध्यान देना चाहिए। మానసికంగాను శారీరకంగాను మరి ఆ పిల్లల మీద శ్రద్ధ చూపడం ముఖ్యమైన ఒక విషయము అని చెప్తున్నారు ఇక్కడ। ఒకసారి एक बार देख के రాసుకోండి। बच्चों नेक्स्ट पॉइंट, सेकंड पॉइंट, थर्ड क्वेश्चन लो नेक्स्ट पॉइंट, बच्चों में छिपी हुई कलाओं के ढूंढकर उन विकास करना चाहिए। పిల్లల్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిభను గుర్తించే ప్రయత్నము చేయాలి, చేసి వాళ్ళని బాగా చక్కగా మంచి జ్ఞానవంతులుగా చేయాలి। థర్డ్ పాయింట్, बच्चों को सर्वांगीण विकास करना ముఖ్య ధ్యాన్ హోనా చాహియే। అన్ని విషయాల్లో కూడా వాళ్ళు మంచి మరి విజ్ఞానాన్ని కలిగి ఉండే విధంగా ముఖ్యమైనటువంటి శ్రద్ధ చూపాలి।
फोर्थ पॉइंट, जो बच्चों पढ़ने लिखने तकलीफ होती है तो उनको प्रोत्साहित करने, पढ़ने మదద్ करने चाहिए. ఒకవేళ పిల్లలు చదవటానికి కానీ రాయడానికి కానీ ఏదైనా సమస్య లేదా చదవటానికి రాయడానికి ఏదైనా వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించే విధంగా పడనే మదద్ కర్నా చాహియే, సహాయం వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని చక్కగా చదివే పిల్లలుగా తీర్చిదిద్దే బాధ్యత పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్కి బాధ్యత. కాబట్టి పాఠశాల అనేది మరి విద్యార్థుల జీవితంలో ఒక మహత్వపూర్ణమైన స్థానం ఉన్నదని తెలిసింది. ఈ పాయింట్ కూడా మరి ఒకసారి చూసి చక్కగా నోట్బుక్లో రాయండి. बच्चों 14 प्रश्न देखिए. तारे जमी पर समीक्षा का నిష్కర్ష క్యా హై. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, ఇది సమీక్ష పాట అని. సమీక్ష అంటే ఈ యొక్క సినిమా కథను మనకి కహాని రూపంలో ఇచ్చారు కాబట్టి ఈ యొక్క కథ యొక్క అంటే ఈ యొక్క సమీక్ష యొక్క నిష్కర్షం అనే ముగింపు ఏమిటి అని చూడండి ఒకసారి. ఆజ్కల్ హర్ ఏక్ బచ్చే కో టాపర్ ఏవం అచ్చే ర్యాంకర్ బనానే కే లియే హీ సోచతే హై. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి టాపర్స్గా మంచి ర్యాంకర్స్గా అవ్వాలని ఆలోచిస్తారు. యహ్ బహుత్ బురా హై, ఇది చాలా తప్పు. బచ్చేకే మన్ మే క్యా హై, పిల్లల యొక్క మనసులో ఏమున్నది. వే క్యా సోచతే హై, వారు ఏం ఆలోచిస్తున్నారు. వే క్యా చాతే హై, వారు ఏమి ఆశిస్తున్నారు. ఉన్కే క్యా విచార్ హై, వారి యొక్క మనసులో ఏమి ఆలోచనలు ఉన్నాయి. వే క్యా బనానా చాతే హై, వారు ఏం అవ్వాలనుకుంటున్నారు. అంటే పిల్లల మనసులో ఏముంది, వారు ఏం అవ్వాలనుకుంటున్నారు, వారి కోరికలు ఏంటి, వారి ఆలోచనలు ఏంటి అనేది తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి చూసి एक बार देखिए नोटबुक में लिखिए. ఉన్కి రుచియా క్యా హై, పిల్లల మనసులో ఏమున్నది, వారు ఏం ఆలోచిస్తున్నారు, వారి యొక్క కోరికలు ఏంటి తెలుసుకోవాలంట. ఆది జాన్కర్ తెలుసుకొని ఉన్కే छिपे हुए प्रतिभावों को प्रेम तथा दुलार के साथ बाहर निकलना ही. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన, మరి పిల్లల్లో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళ యొక్క అభిరుచులను తెలుసుకొని అన్ని విషయాలు కూడా గమనించి వారి లోపల దాగి ఉన్నటువంటి ప్రతిభను ప్రేమతోటి లేదా లాలనతోటి వాళ్ళని ఆ యొక్క ప్రతిభను మనం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అనేది తారే జమీ పర్ సమీక్ష కా నిష్కర్ష హై. ఈ తార జమీ పర్ అనేటువంటి ఈ యొక్క సమీక్ష పాఠ యొక్క నిష్కర్ష క్యా హై. बच्चों मन में क्या हो क्या क्या सोचते हैं, वे क्या बनाना चाहते हैं, वे क्या सोचते हैं, उनकी రుచియా క్యా హై అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని వారికి మరి ఆ మనసులో వాళ్ళని దాగి ఉన్నటువంటి ప్రతిభను కూడా మనం తీసి వారిని చక్కని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ యొక్క సమీక్ష పాఠ యొక్క ముగింపు అని చెప్తున్నారు. ఇది కూడా ఒకసారి చూసుకొని చక్కగా రాసుకోండి. 4th క్వశ్చన్కి మిగిలినది.
बच्चों ఇప్పటి వరకు మనము తారే జమీ పర్ నామక్ సమీక్షా పాఠ్ కే బారే మే మరి తెలుసుకున్నాము. ఇక్కడ మరి నిలీషాన్ అనేటువంటి 8 సంవత్సరాల బాలుడు మరి ఆ యొక్క ఆర్ట్ టీచర్ అయినటువంటి నికుంబ్ సార్ యొక్క ప్రేరణతోటి మరి ఒక మంచి కళాకారుడిగా ఎలా తయారయ్యాడు, తనలో ఉన్నటువంటి ప్రతిభను ఎలా నలుగురికి మరి చూపించాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ మనము మరి ఇక్కడ फोर क्वेश्चंस इव्वడం జరిగింది. ईशान कैसा बालक है, बच्चों के प्रति निकुंब सर के विचार कैसे है, बच्चों के जीवन में पाठशाला की क्या भूमिका होने चाहिए, तारे जमी पर समीक्षा का निष्कर्ष क्या है. ఈ 4 ప్రశ్నలకి జవాబులు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. बच्चों ఈ యొక్క 4 ప్రశ్నలు गृह कार्य के रूप में नोटबुक में लिख कर लाइए. नेक्स्ट क्लास लो फिर भी मिलेंगे. धन्यवाद.